నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే రాయలసీమ ఉగ్గాని చేసుకుందామండి. నంద్యాలలో ఉగ్గాని బజ్జీ ఫేమస్. అంటే రోడ్డు సైడ్ చిన్న బండి దగ్గర తిన్నానండి. చాలా టేస్ట్ ఉంటుంది ఉగ్గాని బజ్జీ నంద్యాలలో. ఉగ్గాని బజ్జీ వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకొని నేను అలాగనే చేసినానండి. ఒక ట్రబ్బు తీసుకొని ట్రబ్బులో వాటర్ పోసుకొని 4 పళ్ళ బొరుగులు పోసుకున్నాను. ఒక జాలి గంటె తీసుకొని బొరుగులను నానేటట్టుగా వాటర్లోకి బాగా ఒత్తినానండి. బొరుగులను 10 నిమిషాల వరకు వాటర్లో నానబెట్టుకుందాం. బొరుగులు నానే లోపల మిక్సీ గిన్నె తీసుకొని 2 స్పూన్లు శనగపప్పులు వేసుకొని 6 ఎండుమిరపకాయలు వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని నున్నగా మిక్సీ పట్టి పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత ఒక జాలిబుట్టి తీసుకొని వాటర్లోనే బొరుగులు వాటర్ లేకుండా టైట్గా పిండి బొరుగులన్నీ జాలిబుట్టిలోకి తీసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఒక డేక్ష పెట్టుకుందాం. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఆవాలు జీలకర్ర ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. పచ్చిమిరకాయలు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే టమోటాలు వేసుకుందాం. రెండు ఎండుమిరపకాయలు వేసుకుందాం. టమోటాలను బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మిక్సీ పెట్టుకునే పప్పుల పొడి వేసుకుందాం. నానబెట్టుకునే బొరుగులు వేసుకుందాం. పప్పుల పొడి, కారము, ఉప్పు అన్నీ కలిసేటట్టుగా నిదానంగా బొరుగులను బాగా కలుపుదాం. చూడండి ఉగ్గాని ఎంత బాగుందో. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. మీరు చేసుకోండి ఒకసారి ఉగ్గాని. గ్యాస్ ఆఫ్ చేసుకొని డేక్షాన్ని కిందికి దింపుకున్నామండి. నేనైతే ఈ ఉగ్గానిలోకి బజ్జీలు చేయలేదండి. మీరు ఉగ్గాని చేసినప్పుడు బజ్జీలు చేయండి. ఈ ఉగ్గానిలోకి ఈ బజ్జీలు తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. మన రాయలసీమ ఉగ్గాని రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.